ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావుల కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరికైనా ఒక్కసారి ఎలుక కడుతుంది అధ్యక్ష. ఆమెకి ఇప్పటికు 15 సార్లు ఎలుక కడుతుంది అధ్యక్ష. 15 సార్లు. ఒకటే అమ్మాయికి 15 సార్లు. మేము కాదు, మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కాదండి, మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది, నేను కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు. అధ్యక్ష దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి 15 రోజుల నుంచి 15 సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష ఇగో మీకు పంపిస్తున్నా. నేను చెప్పలే, ఇగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది, మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇగో ఎలుకలు కొరికింది అధ్యక్ష. ఎలుకలు కొరికింది ఒక అమ్మాయిని. ఈ ఎలుకలు కొరికిన అధ్యక్ష ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష. టోటల్గా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 54 మంది విద్యార్థుల సంఖ్య. ఇవాళ జిల్లా వైజ్గా మీకు పంపిస్తుంది అధ్యక్ష. జిల్లా వైజ్గా గురుకులం వైజ్ పేర్లు కూడా ఇవన్నీ తమరి ద్వారా పంపిస్తుంది అధ్యక్ష. ఆ కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్రే పట్టించండి. వాళ్ళకు ఇమ్మీడియట్ మినిమంగా 10-15 లక్షల రూపాయలు ఒక ఎక్స్రే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ ఇచ్చిన అధ్యక్ష. ఈ సెటర్లకు నేను కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎలక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజనింగ్, ఈ కేసులు నిత్యం అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. బిడ్డల ప్రాణాలు కాపాడొచ్చిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. వెంటనే ఒక్క అభిమాని, ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణాల మీద ఎంతమంది కేసులు పెడతారో మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మా యొక్క ఎక్కడ డివేట్ కాలే అధ్యక్ష. అధ్యక్ష మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు, మా యొక్క సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళందరూ మా బిడ్డను చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి వెళ్ళడంగా ఒక అధికారి క్రిమినల్ కేసులు పెడతాను బెదిరించు అంటే మేము మా బిడ్డను చూస్తే అధికారం కూడా మాకు లేదు అధ్యక్ష. సో అందుకే నేను అధ్యక్ష, మీరు ఒకవేళ మాకు అవకాశం కలిగేకున్నా కూడా మేమందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసినాం. అది మా గౌరవ మాజీ మంత్రి మొదటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము కేసీఆర్కి అందజేసినాం. దయచేసి మీకు కూడా అందజేస్తాం. ఆ నివేదికను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని చెడియాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నారు. జై తెలంగాణ. గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.
గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై షార్ట్ డిస్కషన్ నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. Great things are not done by impulse, but by a series of small things brought together. విన్సెంట్ వాన్ గాగ్ అనే యూరోపియన్ పెయింటర్ ఈ గొప్ప మాటలు చెప్పింది అధ్యక్ష. దాన్ని నేను తెలుగులో చెప్తా అధ్యక్ష. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు, కానీ చిన్న చిన్న పనుల సమాహారంతో సాధించబడతాయి. అందుకే అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకొని చేసిర్రు అధ్యక్ష. అడగొచ్చు ప్రతిపక్ష నాయకులు, ఏంటా చిన్న చిన్న పనులు? ఏమైనా సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టిర్రా, కమాండ్ కంట్రోల్ లాంటి బిల్డింగ్లు కట్టినరా, ఆకాశం అంతా ఎత్తున ఇంకేమైనా చేసిర్రా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిరట? అవి కాదు అధ్యక్ష. చాలా చిన్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కొన్ని అంశాలు చెప్పిండ్రు. వాటి జోలికి పోకుండా కవర్ కాని కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసుకున్నాం, మహిళలను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఎన్నో పనులు చేసుకున్నాం. 14,737 పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు చేసుకున్నాం అధ్యక్ష. అత్యవసర నిర్వహణ పనులు అంటే ఏమధ్యక్ష? అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష. తాగునీటి సౌకర్యాలను కల్పించుట, తరగతి గదుల విద్యుదీకరణ, చిన్న తరహా మరమ్మత్తు పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. ఏం విషయాలు అధ్యక్ష? ఈ చిన్న విషయాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు, చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు, ఉదాహరణలతో సహా చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష, బలవంతుల పక్షాన్నే ఉన్నారు. కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష. ఇందుకు ఉదాహరణ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష, ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. మొత్తం ప్రపంచం పోయి ఆ సినిమా యాక్టర్ ఇంట్లో కన్సల్టేషన్ చేసి ఫోటోలు దిగినరు తప్ప ఎవరు కూడా హాస్పిటల్ను విజిట్ చేసి వాళ్లకు ధైర్యం కలిగించలేదు అధ్యక్ష. ఆ సామాన్యుల పక్కన నిలబడడానికే మాకు తీర్పిచ్చిండ్రు, మేము పని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఆ చిన్న చిన్న పనులు ఏంది అధ్యక్ష? అధ్యక్ష మన అందరికీ తెలుసు అధ్యక్ష, మన అందరికీ తెలుసు అధ్యక్ష, అధ్యక్ష రాజకీయంలో మనందరం రాజకీయ నాయకులం అధ్యక్ష. మొదలు సర్పంచ్గా ఎన్నికైతారు, తర్వాత మంచి పనులు చేసి ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ కావాలనుకుంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకుంటారు, పెద్ద పదవులు ఆశిస్తారు, అది సహజం అధ్యక్ష. అలాగే టీచర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళు ప్రమోషన్స్ ఆశిస్తారు అధ్యక్ష. మరి ఆ చిన్న విషయం లాజిక్ వాళ్ళకు అర్థం కాలేదు, కానీ మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టే ఈరోజు దాదాపుగా ఎంతోమంది లాంగ్వేజ్ పండిట్స్కి, పీఈటీ టీచర్లకు 21,000 మంది టీచర్లకు మేము ప్రమోషన్ ఇస్తే వాళ్ళు ఈరోజు ఉత్సాహంగా తమ బిడ్డలకు మంచి చదువు చెప్పాలని సంకల్పంతో చదువులు చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా చిన్న పని మా సీతక్క గారు కూడా చెప్పిన, అయినా మళ్ళొకసారి చెప్తా. విద్యుత్ శక్తి విషయంలో ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పాఠశాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఎంత ఇస్తున్నాం అధ్యక్ష? 118 కోట్లేమో గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తూ ఉన్నాము, 200 కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇది చాలా చిన్నదే కదా అధ్యక్ష. వాళ్ళు ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళ దృష్టి దీని మీద ఎందుకు రాలేదు అధ్యక్ష? కానీ మా దృష్టి మీద ఎందుకు వచ్చిందంటే మేము సామాన్యుల పక్షాన నిలబడతాం, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చింది, మేము చేసినాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గతంలో కూడా నేను చెప్పిన, లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద అంశం అధ్యక్ష. మొత్తం గత 10 సంవత్సరాల్లో లర్నింగ్ అవుట్కమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లలో ఉంటుంది అధ్యక్ష. 35వ స్థానంలో మనం ఉండే అధ్యక్ష.
దాన్ని ముందుకు తీసుకురావడానికి, మన స్థానాన్ని పైకి తీసుకురావడానికి ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడి ఈరోజు ఒక పెద్ద మిషన్ తోటి మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మొన్న ఏం జరిగింది అధ్యక్ష, మాకు నిజంగా ఎమ్మెల్యే అయినందుకు మాకు సార్థకత అనిపించింది. మా అందరం ఎమ్మెల్యేలము ముఖ్యమంత్రితో సహా ఆ రెసిడెన్షియల్ విద్యార్థుల పక్కన నిలబడి భోజనం చేస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి ఆ పిల్లల కళ్ళల్లో ఆ వెలుగును చూస్తుంటే అనిపించింది అధ్యక్ష. ఏం మెనూ ఇస్తున్నాం అధ్యక్ష అక్కడ? ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అయ్యా మా ఇంట్లో కూడా మేము ఇంత మంచి మెనూ పెట్టలేము, పనులల్లో పొద్దున్నే లేచి కూలికి పోతాము, పనికి పోతాము, మేము ఇంత మంచి మెనూ పెట్టలేము. ఇప్పటి నుంచి మేము మా ఇంట్లో నుంచి సాటర్డే శనివారం రోజు వాళ్లకు వెసులుబాటు ఉంటుంది పిల్లల్ని కలుసుకోవడానికి. కానీ ఆ రోజు ఆ తల్లిదండ్రులు అన్నారు, ఇప్పటి నుంచి మేము ఏంది జంతికలు తీసుకురావక్కర్లేదు, స్నాక్స్ తీసుకురావక్కర్లేదు, ఊరగాయలు తీసుకురావక్కర్లేదు, మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది. 6 సార్లు నాన్ వెజ్ కూరలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఏ కుటుంబంలో 6 సార్లు వీక్కి పిల్లలకు నాన్ వెజ్ పెడతారో చెప్పబడండి అధ్యక్ష. రాగి జావా ఇస్తున్నాము, పండ్లు ఇస్తున్నాము, ఎన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 10 సంవత్సరాల్లో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఆ డైట్ ఛార్జీలు 7 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష? 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష? వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి, వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి, వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి. కానీ ఈ పిల్లల కడుపు మీద లేదు, వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు, ఆ పరిసరాల మీద లేదు అధ్యక్ష. ఆ చిన్న విషయం ఇంకోటి నేను చెప్తా. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత స్కూల్ మొదలైన మొదటి రోజు మొదటి వారంలోనే మేము యూనిఫామ్లు ఇచ్చినాము, టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు మర్చిపోయినారు అధ్యక్ష. కానీ అవి మేము గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి పనిచేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఒక్క విషయం, మా పెద్దలు కమలాకర్ గారు సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసారు, మాకు గౌరవం. కానీ వాళ్ళు కొన్ని లెక్కలను కన్వీనియంట్గా మర్చిపోతూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో బీసీ గురుకులాలను పెట్టిండ్రు అధ్యక్ష. కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఏముందంటే, ఎన్ని బీసీ గురుకులాలు కావచ్చు, ఎన్ని గురుకులాలు కావచ్చు సొంత భవనాల్లో ఉన్నాయి, ఎన్ని అద్దె భవనాలలో ఉన్నాయి. లెక్కలు ఈరోజు మన ముందు ఉన్నాయి కదా అధ్యక్ష. ఈరోజు 66% గురుకులాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లోనే, టెంపరీ భవనాల్లోనే ఉన్నాయి. మరి 10 సంవత్సరాలలో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఒక్క సంవత్సరమే మా మీద మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటుంటే, మరి 10 సంవత్సరాల్లో వీళ్ళు సొంత భవనాలు కూడా మన పిల్లలకు ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేసిన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా అధ్యక్ష. అందుకే ఒక చిన్నది నేను చెప్తాను అధ్యక్ష, కొన్ని విషయాలు. సిఎస్ఐఆర్ దాని కింద ఐఐసిటి ఉంటుంది అధ్యక్ష, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దాంట్లో చీఫ్ సైంటిస్ట్గా డాక్టర్ కె నాగయ్య గారు పనిచేస్తున్నారు. వారు ఇంకొంతమంది ఒక పేపర్ను పబ్లిష్ చేసిండ్రు అధ్యక్ష. ఏమని చేసిరంటే, ఈరోజు పాఠశాలలో ఎందుకు ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అంటే, వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిండ్రు. శిథిలమైన భవనాలు ఉండడంతో, అపరిశుభ్రమైన కిచెన్ ఉండడంతో, ఎప్పుడో నిర్మాణమైన వాటర్ ట్యాంకులు, దాంట్లో బ్యాక్టీరియా చేరి రకరకాల వ్యాధులు పిల్లలకు ఆ వాటర్ ద్వారా రావడం, కంటామినేట్ కావడం, అలాగే పూర్ వాటర్ క్వాలిటీ, టెస్ట్ చేయని వాటర్ వాటికి ఇవ్వడం ద్వారా, ఓపెన్ డిఫెకేషన్ అంటే ఆరు బయట బహిర్భూమి టాయిలెట్స్ లేకపోవడం, డర్టీ బాత్రూమ్స్ అంటే అపరిశుభ్రమైన బాత్రూమ్లు, కరప్షన్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో వారు దృష్టి పెట్టినుంటే ఒకవేళ ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు అయ్యేవా అధ్యక్ష? వారు దృష్టి పెట్టలేదు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మా నెత్తిన పడి మా హయాంలో అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ ఒక్కటి, వారు ఎన్నో ఉదాహరణలు చెప్పినారు, ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన ఉదాహరణలు, వాటికి కారణం ఎందుకు అనేది ఒక్కటైనా వారు విశ్లేషించుకొని చెప్పినుంటే బాగుండేది, చెప్పలేదు. ఆ కారణాలు ఇవి అధ్యక్ష. అందుకే రాగానే 657 కోట్ల రూపాయలతోటి 14,000 పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకంటే ముందే మొదలే నిధులు ఇచ్చేసి మేమందరం కూడా పోయి అక్కడ చిన్న చిన్న పనులు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. మార్పు మొదలైంది అధ్యక్ష, మార్పు ఇంకా పూర్తి కాలే, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో మేము అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పడానికి మాకు ఎటువంటి కూడా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళు ఎంతసేపు
ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అన్నారు కదా అధ్యక్ష. మరి మేము కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష, వాళ్ళ హయాంలో ఏం జరిగినాయి ఫుడ్ పాయిజన్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి. ఈ సంవత్సరం జరిగిన కొన్ని ఉదాహరణలే తీసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే విస్మరించిండ్రో, ఏ పని అయితే వాళ్ళు చేయలేదో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఒకసారి వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్న వాళ్ళ హయాంలో ఏం జరిగినాయో. కొన్నే చెప్తా అధ్యక్ష, 10 సంవత్సరాలు చెప్పలేను. 2017లో 244 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ గంటలు జరిగి తీవ్రంగా అస్వస్థ పాలయ్యారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అయితే ఇంకొకటి మక్తల్లో జరిగిందనో, అక్కడ జరిగిందనో, ఇక్కడ జరిగిందో చెప్తా ఉన్నారు. మరి నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఏప్రిల్ 2023 ఏప్రిల్ 7 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థత. 2023 మార్చ్ 9 మహబూబాబాద్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ అయి 51 మంది విద్యార్థులకు అనారోగ్యం, ఆసుపత్రిలో చికిత్స. 2022 సెప్టెంబర్ 20 కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 2022 సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులకు అస్వస్థత. 2022 ఆగస్ట్ 27 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులకు అనారోగ్యం. 2022 జూలై 31 ఒక్కరోజే 3 చోట్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగినాయి అధ్యక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లాల పెద్దూరులో బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. సిద్దిపేట సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 22 విద్యార్థులకు అస్వస్థత. మహబూబాబాద్ గిరిజన స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 38 మంది విద్యార్థులకు అస్వస్థత. మరి అప్పుడు ఏవి జరగనట్టు, అప్పుడు అంతా సక్రమంగా జరిగినట్టు, ఇప్పుడు ఏదో జరుగుతున్నట్టు ప్రజలకు విషయాన్ని అర్థం కాకుండా చేసే ప్రయత్నం గౌరవ సీనియర్ శాసనసభ్యులు కమలాకర్ గారు చేశారు. అందుకే ఇవి చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎందుకు జరుగుతున్నాయని చెప్పి అర్థం చేసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే అధ్యక్ష, గతంలో పెద్దలు బయట మాది జనతా గ్యారేజ్ అని చెప్పి మా పార్టీ ఆఫీస్ జనతా గ్యారేజ్ అని చెప్పినారు అధ్యక్ష. నేను అదే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, జనతా గ్యారేజ్గా ఉండాల్సింది అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకున్నారో మొత్తం తెలంగాణకు తెలుసు. ఈరోజు అసలైన జనతా గ్యారేజ్ ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు సామాన్యుని పక్కన నేను నిలబడతా ఉన్నాం? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు జనతా గ్యారేజ్. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విజిటర్స్ వస్తారు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు కలుస్తారు, రోజుకు 16 గంటల సమయం. సెక్రటేరియట్ అసలైన జనతా గ్యారేజ్ అధ్యక్ష. కొన్ని వందల వేల మంది రోజు అక్కడ మంత్రులను, ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు, అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మన విద్యా వ్యవస్థ కూడా అక్కడి నుంచే ప్రక్షాళన అవుతా ఉన్నది. అదొక జనతా గ్యారేజ్ అధ్యక్ష. మా ప్రతి మంత్రి ఇల్లు కూడా ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. అంతెందుకు, మా క్యాంపు కార్యాలయాల్లో ప్రతి ఎమ్మెల్యే ఉంటున్నాడు. గతంలో ఎవరున్నారు అధ్యక్ష? ప్రతి క్యాంపు కార్యాలయం ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాము. మేము అధికార పక్షంలో ఉండి జనతా గ్యారేజ్ పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ జ్ఞానోదయం అయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జనతా గ్యారేజ్ అని చెప్పి బయటికి చెప్తా ఉన్నారు. అందుకే ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష, ఎంత సిన్సియారిటీ తోటి, ఎంత నిజాయితీతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో. గత 10 సంవత్సరాల్లో ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు, సరే ఎందుకు మేము ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టిని పెట్టలేదు అని. కానీ ఖచ్చితంగా చిన్న విషయాలే రేపు పెద్ద మార్పుకు ప్రారంభం అధ్యక్ష. ఒక్క అడుగుతోనే ఎన్నో వేల మైళ్ళు మనం సాధన చేస్తాం, మన యాత్ర సాగుతూ ఉంది. అందుకే ఈరోజు విద్యా వ్యవస్థ కోసం చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చేయాలా, స్కూల్లో ఏం చేయాలా, కాలేజీలో ఏం చేయాలా, ఎట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చాలా విషయాలు మిగతా సభ్యులు మాట్లాడతారు, కానీ మొన్న చిన్న విషయాన్ని చాలా పెద్ద ఎత్తున అదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు చూపించే ప్రయత్నం గతంలో జరిగింది. సరే, వారిని ప్రతిపక్ష సభ్యులను వాళ్ళ చర్యలను నేనేం కాదన్నాము, అది వాళ్ళ హక్కు కావచ్చు. కానీ ఈ వేదిక ద్వారా గతంలో జరిగిన తప్పులను సవరించుకునే ప్రయత్నం మాత్రం మా ప్రభుత్వం చేస్తున్నది నిజాయితీతో అన్న విషయం మా తెలంగాణ ప్రజలకు అర్థమైతే అదే 10,000 అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు సూచనలు చేశారు కమలాకర్ గారు.
ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి సూచనలను ఆచరణయోగ్యమైన సూచనలు ఉంటే ఖచ్చితంగా పాటిస్తుంది. వారికి ఉన్న ప్రేమ పిల్లల మీద అంతకంటే ఎక్కువ ప్రేమనే ఈ అధికారాలు ఈ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ సభ్యులకు ఉంది. అందుకే ఓ చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష, గొప్ప కాదు. మొన్న నేను రామరెడ్డిగూడెం అనే ఎస్సీ వెల్ఫేర్ స్కూల్కి పోయినా, బాలికల స్కూల్. అక్కడ టీచర్ ఒక మాట చెప్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె ఏమన్నదంటే 10 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటా ఉన్నా, మా స్కూల్ ప్రాంగణం మొత్తం అడవిలాగా జమ్మి మలిచిపోయింది. ఎంతమందికి విజ్ఞప్తులు చేసినా రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎవ్వరు పనిచేయలేదు. 10 సంవత్సరాలు పాములు వచ్చి లోపలికి దూరుతూ ఉంటే 6 గంటలు అయితే మేము కిటికీలు మూసుకుంటున్నాం, తలుపులు మూసుకుంటున్నాం అంటే మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. నెక్స్ట్ డే మేము వస్తాము, జేసీబీలతో డోజర్లతో వస్తాము, మేము మా కార్యకర్తలు వస్తాము, శ్రమదానం చేస్తాము అని చెప్పి 2 రోజులు శ్రమదానం చేసి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఆ ప్రెమిసెస్ని వాళ్ళకి అప్పచెప్తున్నాం అధ్యక్ష. అంటే స్పందించే గుణం, సమస్యకు అసలైన పరిష్కారం ఎక్కడుంది, ఆ చిన్న చిన్న విషయాలలో ఆలోచన దృష్టి పెట్టే అవసరం ఉంది ఇప్పుడు. అదే దాన్ని మా ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష. అందుకే మరొకసారి మా మిత్రులకు చెప్తా ఉన్నా, రేపు చాలా కోడ్ చేస్తారు ఇప్పుడు మాట్లాడే పెద్దలు, అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది, కానీ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది భవిష్యత్తులో అవి జరగకుండా మేము ఏం చేయాలన్న సూచనలు ఇస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం దాన్ని పాజిటివ్ కోణంలో తీసుకొని వాటి సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అలాగే ఇంకొక విషయాన్ని నేను మా ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒకసారి ఈ దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. భవిష్యత్తులో గట్టి నిఘా వ్యవస్థ ఒకటి ఉండాలి. కరప్షన్ లేకుండా ఏదైతే మెస్ ఛార్జీలు పెంచినామో, ఫుడ్ క్వాలిటీ పెంచుతూ ఉన్నామో అది నిరంతరం పర్యవేక్షణ చేసేలాగా చర్యలు ఉండాలి. ఏ అధికారి అయితే తప్పు చేస్తాడో వాళ్ళ కఠినమైన శిక్షలు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ ప్రతిపక్షం అని కానీ పాలకపక్షం అని కానీ ఉండకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి సహకారం, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విజిట్ చేయాలి. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణలో ఏ నియోజకవర్గంలోని పిల్లలైనా మన పిల్లలే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ విద్య మెరుగుపడాల్సిన దానికోసం మనందరం కూడా చేయి కలపాలి. అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల మీద స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. తెలంగాణ సమాజానికి, భవిష్యత్తు భారత పౌరులకు. నేను ఎమ్మెల్యే నుంచి అధ్యక్ష ఈ స్కూల్స్, హాస్టల్స్ ఇవిట్లే తిరుగుతున్నాను అధ్యక్ష సంవత్సరం నుంచి. కానీ ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అధ్యక్ష, సమస్యలు ఏమో లేవనిపిస్తున్నది. వీళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్కూల్స్లన్నీ నా కళలలో ఇంకోరకు కనబడుతున్నాయి అధ్యక్ష. ఒక్క నిమిషం ఆగండి. నా 193 స్కూల్ అధ్యక్ష, నా నియోజకవర్గంలో 125 స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా కాంపౌండ్ హాల్స్ లేవు, ఫర్నిచర్ లేదు, కలర్స్ లేవు, అంటే రకరకాలు చెప్తున్నారు దీంట్లో రాసి. ఎలక్ట్రిసిటీ, ఒక్క పోల్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. ఈ చెప్తే గౌరవనీయ మంత్రి గారు కావచ్చు, గౌరవనీయ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్న ఇంతకుముందున్న అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో సభ్యులు కావచ్చు, దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. 10,000 మంది స్టూడెంట్స్ని, 10,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తే 2 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు. ఎక్కడన్నా ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తే విద్యార్థులు తగ్గిపోవడం ఇది ఫస్ట్ తెలంగాణలోనే అధ్యక్ష. నా ఆర్మూర్లో గత సంవత్సరం 23,000, సుమారు 24,000 మంది ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం 3,500 మంది తగ్గిపోయారు అధ్యక్ష. మరి టీచర్స్ని రిక్రూట్ చేసినందుక, లేకపోతే మీరు 40% డైట్ ఛార్జీలు పెంచినందుక,
ఒక్కటి మాత్రం చెప్తున్నాను అధ్యక్ష, దయచేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష. నేను కూడా మొన్న అన్నం తిన్నాను పెరికిట్లో, చాలా బాగా అనిపించింది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కానీ ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. అంటే సుమారు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 34.5% సొంత భవనాలు ఉన్నాయి అధ్యక్ష. వేలాది కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసినాం. అందరు పరేషాని, లోపల అవసరం లేని అని వేలాది కోట్లు పెట్టి కట్టుకున్నాం. కానీ ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు అధ్యక్ష? ఇగో మీరు ఇచ్చిన లిస్టులోనే అనుబంధం 2లో ఇంకా అద్దె భవనాలలోనే 655, 65% అధ్యక్ష. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న మీరు సమర్థించుకుంటున్నారు అధ్యక్ష. కానీ ముందు విద్యార్థులకు అధ్యక్ష ఎవరున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అక్కడ అధ్యక్ష ఇంకొకటి ప్రభుత్వం ఈ మిడ్ డే మీల్స్ అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, కానీ ఆ పెంచిన ఛార్జీల అధ్యక్ష దేనికి సరిపోవు. ఒకసారి కేంద్ర ప్రభుత్వము 30 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేరే రాష్ట్రాల నుంచి ఆదాయాలు వ్యయాలను బట్టి పెంచుతుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా ఎలా అయితే ఈ గురుకులాలు ఈ హాస్టళ్లలో పెంచారో ఈ మిడ్ డే స్కూళ్ళకు కూడా, మిడ్ డే మీల్స్ కూడా అధ్యక్ష ఒక 50% డైట్ ఛార్జీలు పెంచాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వేలాది కోట్ల బడ్జెటు, 1,25,000 కోట్ల అప్పు, మధ్యతరగతి పేద పిల్లలుండే మధ్యాహ్నంలో ఇంకొక 40% పెంచితే కడుపు నిండా తింటారు అధ్యక్ష. గురుకుల హాస్టల్లో 26 రూపాయలు అవుతున్నారు అధ్యక్ష ఒక పూటకు. అదే మిడ్ డే మీల్స్కు ఓన్లీ 11 రూపాయల 79 పైసలు అవుతున్నది అధ్యక్ష పెంచే దాంతో. దాన్ని కూడా 26 రూపాయలు పెంచాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఒక్క కాంట్రాక్టర్ ముద్దుకు రావట్లేదు అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల ఒక బాత్రూమ్ కట్టడానికి ఎవరు రావట్లేదు, ఎలక్ట్రిసిటీ ఫిట్ చేయడానికి ఎవరు రావట్లేదు, ఎటువంటి స్కూల్ అంటేనే రావట్లేదు. రోజు రోజుకు విద్యార్థులు తగ్గుతున్నారు. ఈ రకంగా అధ్యక్ష 15% పోయిన సంవత్సరం తగ్గితే ఇంకా 6 సంవత్సరాల ఇంకేం అవసరం లేదు అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 15% అంటే నిన్ననే గౌరవనీయ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు అన్నారు 7 లక్షల మంది విద్యార్థులు తగ్గారని. ఈ మౌలిక వసతులు పెరుగుతున్నాయి, వేలాది కోట్ల బడ్జెట్ పెంచుతున్నాము, కానీ ఎవరికి శ్రద్ధ లేని వ్యవస్థ అయింది సార్ అధ్యక్ష. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, పేదలు మధ్యతరగతులు ఉండే ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష ఏలైతే మన పిల్లలు అంటే మన పిల్లలంతా చదివించలేమనుకుంటాను, కంపౌండ్ హాల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు. నేను ఒక ప్రయోగాత్మకంగా ఒక 40 లక్షలు పెట్టి ఒకటి ఆర్మూర్లో వేయించాను అధ్యక్ష సొంతంగా. 650 మంది, ఫస్ట్ రోజు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చెప్పాను, 650 మంది అమ్మాయిలు ఉండే దగ్గర ఒక్క బాత్రూమ్ ఉన్నది అధ్యక్ష. సింపుల్ అంటే ఎటువంటి 125 స్కూళ్ళల్లో అధ్యక్ష. అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంతే ఉంది. ఇక్కడ గొప్పలు చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం అధ్యక్ష. దీన్ని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. మీకు ఇంతకుముందు 6 నెలల క్రితం అసెంబ్లీ సమావేశంలో చెప్పాను అధ్యక్ష, దళితులుండే హాస్టల్ ఐలాపురం ఉంది అధ్యక్ష. కూలిపోతున్నది 6 నెలల నుంచి ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. దళితులు 55 మంది పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు కూలిపోతారని భయం పడితే ఇప్పుడు అన్నారు కదా 47 మంది చనిపోయినరు, 57 మంది చనిపోయినరు. చనిపోయినాక పరిహారం ఎందుకు అధ్యక్ష? ఇది ఎక్కడి ప్రభుత్వాలు? అంటే చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేస్ ఇస్తారా? 6 నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష, మీ ద్వారానే అడిగాను. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, మీరంటే గౌరవం అధ్యక్ష, మీ ద్వారానే వాళ్ళ ఈ సందేశం. నా 4th సిటీ 5th సిటీ పొద్దుగాల పేపర్లో చూస్తే 330 ఫీట్ల రోడ్డు, చదువు లేదు, విద్య లేదు, ఉపాధి లేదు. ఏమధ్యక్ష? అసలు కుడ్వాన్పూర్ అనే గ్రామం ఉంది అధ్యక్ష, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పశువులు కూడా పోలేవు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ఇంతకుముందు చెప్తున్నా, దయచేసి నేను ఎవరిని విమర్శిస్తలేను. మీరు నన్ను ఒకటే మాట, నన్ను శాసనసభ్యుడిగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడతాను. మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్సీ చేయకండి.
ఏం బాధ అవుతుంది మీకు? పేదో 65% బిల్డింగ్లు, ఇంకా 50 ఏళ్ళుండే సెక్రటరీని కూలగొట్టుకున్నారు. ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు అధ్యక్ష. ఏం కావాలి అధ్యక్ష? ముందు తిండి కావాలా? ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష? ఒకటి 4th సిటీ, 5th సిటీ, ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష. 6th సిటీ కూడా కట్టండి. రోడ్డు అవసరమైతే ఆకాశంకి వేయండి. ఇదేమో అధ్యక్ష? టీచర్స్ 10,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష. ఎంతెంతమంది టీచర్స్ రిక్రూట్ అయితే అంత స్టూడెంట్స్ తగ్గుతున్నారు. ఎక్కడున్నది లోపం? లోపాలు కనిపెట్టండి. ఎలుకలు కొరికినాయి, అవి కొరికినాయి, గతం బయటకు పోగానే మళ్ళీ వేరే రొటీన్ మాటలు. నేను ఒకటే చెప్తుంది అధ్యక్ష, ఫస్ట్ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష, అది ఒకటి ఎక్కనో తక్కువ నాకు తెలియదు పర్సెంటేజ్లు, కానీ ఆ పర్సెంటేజ్లను పక్కన పెట్టండి అధ్యక్ష. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటోటి డబ్బులు లేవు అధ్యక్ష. మొన్న నేను కూరువైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ ఏదో చేసిండు. లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా, మా భార్య మేడల బంగాళసూత్రం, అదేమంటారు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు. ఎక్కడికి వెళ్ళి 1,27,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రు? ఇవి అవసరం ఇవ్వండి. విద్యకి ఇవ్వండి, వైద్యంకి ఇవ్వండి, పేదోడికి ఇవ్వండి. ఇట్లా అడుగుతానేమో మళ్ళీ మధ్య రన్నింగ్ కాబట్టి ఇతర నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా, హాస్టల్ బిల్డింగ్స్ అధ్యక్ష. పందులు పక్కన పందుల అధ్యక్ష, రోగాలు రాకపోతే ఏమవుతాయి అధ్యక్ష? అందరు సానుభూతి చూపుతున్నారు అధ్యక్ష. ఇంతగానో సానుభూతి చూపుతున్నారు. 1,000 కోట్ల బడ్జెట్, అనర్హులకు పథకాలు, 1,000 కోట్ల అప్పు. ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, తెలంగాణలో రాను రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష. దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు, అది విద్య ఎంత అపురూపమైనది, లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష. అది అన్నిటికన్నా విలువైన అధ్యక్షక. మాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఫామ్ హౌజులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష, చదువు మాత్రమే. అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీరు తెలుసు, మీరు వికారాబాద్ మీరు అన్ని చూశారు, నాతో చెప్పారు వ్యక్తిగతంగా కూడా. కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది. మీరు ఏమంటారు? మెయింటెనెన్స్ అండి అధ్యక్ష. నేను నూతిపల్లి హాస్టల్కి వస్తే 20 రూపాయల టవర్ బోలట్లేదు అధ్యక్ష. కుద్వాన్పూర్లో 2 బాత్రూమ్ల అధ్యక్ష, 300 మంది. ఎవరు అడగాలి అధ్యక్ష వాళ్ళ గురించి? నా మాట దయచేసి, నా విజ్ఞప్తి, నా ప్రార్థన, వీళ్ళందరూ చేతులు ఎత్తి జోడిస్తున్న అధ్యక్ష. ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి. ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. ఎక్కడికి బిల్లు లేవు, కరెంట్ లేదు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష. అసలు కరెంటే లేదా? కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, స్విచ్ లేదు, పీసులు లేవు. ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు? ఎక్కడ కూడా స్కూళ్ళల్లో మీరు దయచేసి, నేను మళ్ళీ మీరు ఒక్కసారి 4-5 ఏళ్ళు ఉంటారు, మంచి చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ వచ్చినోడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఇప్పుడు కాదు, మీరు ఇలా తిట్టినట్టు ఇది కాదు అధ్యక్ష. ఇంకోటి ఒక్క నిమిషం అధ్యక్ష. సీనన్న ఒక్క నిమిషం ఆగే, 2 నిమిషాలు. పేదలంటే ఇంతగానం ఎందుకు మీకు? ఫోర్త్ సీట్ కొనరి, 4th సీట్ కనబడని 5th సీట్ పో. ఇవాళ పేపర్ ఇచ్చినారు 330 పెట్టారు రోడ్డు పో, దాంట్లో ఏ కారు తీసుకపోతావు అధ్యక్ష. సారీ మంత్రి గారు, నన్ను సీనా సార్ ఒక్క నిమిషం సార్. ఆవేదన ఉంది, గౌరవ సభ్యుల ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, దయచేసి గౌరవ సభ్యుడి ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడైతే ఏ హాస్టల్ బిల్డింగ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో, అక్కడ టాయిలెట్స్కి సంబంధించిన అంశాలు, వారి ప్రాంతానికి సంబంధించి 125 స్కూళ్ళకు సంబంధించి తప్పకుండా నోట్ చేసుకోవడానికి మాకు ఓపిక ఉంది. మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఓపిక ఉంది. ఒకటి తర్వాత అక్కడ తప్పకుండా సవరణ చేస్తాం, బిల్డింగ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, టాయిలెట్లు కట్టే ఏర్పాటు చేస్తాం ఎక్కడ లేకుండా. అవన్నీ కూడా సద్విమర్శలుగా తీసుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును కలిపేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కొద్దిగా ఆవేశంతో, మీకున్న ఆవేశం మీ ప్రజలకు సంబంధించి ఈ ఆవేదన ఆవేశం రూపంలో చూపెడతా ఉన్నారు. అది డెఫినెట్లీ వి అప్రిషియేట్. మీకు మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక మీరు చెప్తా ఉన్నారు, మేము వినటానికి ఉన్నాం. తప్పకుండా మాకు ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంశాన్ని మీరే చూస్తారు. తప్పకుండా మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేము. చాలా దీర్ఘకాలపు ఆలోచన ప్రక్రియ భాగంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక యోచనలతో పోతా ఉన్నాం. కొద్దిగా మెల్లగా, చాలా సున్నితంగా చెప్పండి. అందుకో బెదిరియకుండా మా సభ్యులందరూ పాపం అమాయకులు అందరూ మా వాళ్ళు
బీజేపీలో లాగా మా వాళ్ళు గారు దయచేసి మా వాళ్ళు అందరూ అమాయకులు అందరినీ బెదిరిస్తే ఎట్లా సార్ వీళ్ళు? రన్నింగ్ కామెంటరీ చేస్తే నేను ఒక అధ్యక్ష, రెండోది ఇంకోసారి కూడా ప్రభుత్వానికి నేను చెప్తాను అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏదైతే స్కూల్ ఉందో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నా ఒక్కడికే ఇచ్చారు అధ్యక్ష, ధన్యవాదాలు మీ ద్వారా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే అధ్యక్ష ఒక్క నిమిషం, అక్కడ 5,000 మంది 4 పచ్చటి కొండల మధ్యన 365 రోజులు వాటరు 5 నిమిషాలకు ఒక్క బస్సు ఉండే ప్లేస్లో సెలెక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు మొదలైన అధ్యక్ష, 5,000 మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే 10,000 మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష. శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే పదాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అండ్ ఉండేది పేద పిల్లలు, పక్కనే నిజాం సాగర్ కెనాల్ 365 రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్, పక్కనే 4 హిల్స్ 5 ఊర్ల మధ్యన 140 ఎకరాలు ఉంది అధ్యక్ష. అదే ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, అక్కడనే అన్ని సౌకర్యాలు చేయండి. ఇక రెండోది అధ్యక్ష, విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే నుంచి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి గారికి. 50 విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా చెప్పాను. మరి ఎటు పోవాలి అధ్యక్ష? ఒక మండలంలో జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. 4 మండలాల్లో జూనియర్ కాలేజీలని అడిగాను, పెట్టండి అధ్యక్ష. 10వ తరగతి జరుగుతుంది, పేదోళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష? చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష, అందరికి కాదు. ఇప్పుడు అక్కడ దొంకేశ్వర్ అనే మండలం ఉంది అధ్యక్ష, జూనియర్ కాలేజ్ అడిగాను అధ్యక్ష. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది, ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది. జూనియర్ కాలేజ్ మాత్రం రావట్లేదు. నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష. మాది చదువు ఇవ్వండి అధ్యక్ష, పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, అది మాత్రం మాట్లాడరు. ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు, లేకపోతే కొడంగల్ అంటారు. నిన్నగాక మొన్న 110 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఎవరి ద్వారా అడగాల? ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రిని అడిగాను అధ్యక్ష. అక్కడ ల్యాండ్ ఉంది, నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్, అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష. మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురంలో 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష. మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష. 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులతో అధ్యక్ష వ్యవసాయం మెలకువలు నేర్పడానికి అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు. ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు, కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు తయారు చేద్దామంటే ఎక్కడనో పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు, మనుషులు లేని దగ్గర 100 కోట్లు తీసుకుపోతారు. అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులకు చెప్తున్నా, అన్న దయచేసి 50 ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్నా, నందిపేటలో ఒక డిగ్రీ కాలేజీ అలా చేయండి. మండలానికి 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా. జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. 10వ తరగతిగానే అధ్యక్ష చేస్తున్నారు. అంత చదువు గురించి చెప్పారు, చదివే ప్రపంచం అన్నారు. చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రి. ఇక్కడ నుంచి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న అమౌంట్ అధ్యక్ష, 5 లక్షలు 20 లక్షలు ఏదో 100 కోట్లు అయితే మీకు తెలుసు, అది వ్యవస్థ వేరే ఉంటుంది. కానీ చిన్న స్కూళ్ళల్లో ఇట్లా ఏవైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో మొదలు బిల్లన్నీ క్లియర్ చేయండి అధ్యక్ష. ముఖ్యంగా ఈ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వెనుకబడ్డ వర్గాలు, వేయబడ్డ వర్గాలు వాళ్ళ గురించి మీరు గౌరవనీయ పదవులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడంబరాలకు పోకుండా అవసరం ఏది ఉంది, విద్య అవసరం ఉంది అధ్యక్ష. వైద్యము కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష. ఆడుకునే 100 రూపాయలు రాగానే 100 రూపాయలు కూడా తీసేసుకుంటున్నారు. ఆ రోజు కూలి పోతే 200 రూపాయలు అధ్యక్ష. అందులో ఒకటి ఈ హెల్ప్ కుక్కర్స్ కూడా అధ్యక్ష 2000 3000 అంటున్నారు. 100 రూపాయలకి ఏం రా అధ్యక్ష. పనికార పథకం అది జాతీయ ఉపాధి హామీ పథకం పోతే 300 ఇస్తున్నారు అధ్యక్ష. ఒక 6000 రూపాయలు పెంచమని చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా. ఎందుకంటే 6000 రూపాయలు అంటే మినిమం వంట చేయాలా అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి చిన్న కొద్ది వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని. ఇక అన్నిటికన్నా చివరి అధ్యక్ష ఓకే విద్య గురించి చెప్పాను. వాళ్ళ దయ మా ప్రాప్తం ఆర్మూర్ ప్రజల. కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష. నేను విమర్శలు కోరలేదు అధ్యక్ష. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినరో ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు, మొక్కని ఎమ్మెల్యే లేదు. సర్వశిక్ష అభియాన్ ఒకరు అంటారు, 317 ఒకరు అంటారు, లేకపోతే మాజీ సైనికులమని ఒకరు అంటారు. బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష.
వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక 4-5 సీనియర్ మంత్రులతో కమిటీ వేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అనిండొచ్చు, కానీ ఏదో ఒక సంతృప్తి పరచండి వాళ్ళకు. ఒక విఆర్ఏ నేను చిన్న ఇష్యూ అధ్యక్ష, రోజు మన వాళ్ళే అధ్యక్ష, తెలంగాణ వాళ్ళే, మన కోట్లు వేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష, వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ తిరిగితే బాధ అనిపిస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్లు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. నువ్వనే చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు, మీ బడ్జెట్ ఏంది, మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోండి అధ్యక్ష ప్రభుత్వం. కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు. కాబట్టి చిన్నవి మీ ద్వారా అధ్యక్ష, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ అన్న మీరు ఏమైతే, ఎందుకంటే ఒక్క నిమిషం రాజకీయ నాయకులు అంటే కొద్ది నమ్మకం పోతుంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చింది మాట్లాడతారు, అధికారం రాగానే పట్టించుకోరంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష. మీరు ఎట్లన్నా తీర్చుని ఏమన్నా తీర్చుని వాళ్ళని పిలిచి కూర్చుండబెట్టుకోండి, నా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ సార్. मोहतरम स्पीकर साहब, सबसे पहले तो मैं आपका शुक्रिया अदा करूंगा कि आपने इस अहम मौजू पर मुझे एक मौका दिया कि मैं अपनी और अपनी पार्टी की जानिब से जो मसाइल है उन मसाइल को हुकूमत के सामने रखूं। मोहतरम स्पीकर साहब, हालिया इससे पहले जो असेंबली का सेशन और उससे पहले भी हुआ तो स्कूल एजुकेशन पर बहुत तफसीली बहस मुबाहिसा हुआ था और काफ़ी तफसीलात मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से हमने हुकूमत के सामने पेश की थी और उम्मीद बनाई थी और उम्मीद थी कि तालीम के इस मैदान में हुकूमत की जानिब से मौसर इक़दामात किए जाएंगे और बुनियादी सहूलतों का जो मसला सारे सरकारी मदारिस में है उसको हल किया जाएगा। हुकूमत ने ज़रूर अपने इस नोट के ज़रिए बहुत सारी बातें की हैं और सबसे पहले मेजर माइलस्टोन कहा फॉर द ईयर 24-25, दैट इज द इन्हांसमेंट ऑफ डाइट एंड कॉस्मेटिक चार्जेस। मेरी बात खराब दिखेगी मगर मैं इस बात पे यकीन करता हूं कि तनकीद बराए तामीर हो। अगर मैं इसका अंग्रेजी में तर्जुमा करूं तो उसका मतलब ये है कंस्ट्रक्टिव क्रिटिसिज्म। तो प्लीज टेक इट एज अ कंस्ट्रक्टिव क्रिटिसिज्म। आपने बड़ा अच्छा जुमला इस्तेमाल किया कि एनहांसमेंट ऑफ डाइट एंड कॉस्मेटिक चार्जेस। अब जब ये पूरे नोट को मैं पढ़ता हूं तो कुछ कॉस्मेटिक काम जरूर हुआ है एजुकेशन डिपार्टमेंट पे, अभी बहुत होना बाकी है। देखिए दे से दैट कॉस्मेटिक लिटिल बिट ऑफ थोड़ा सा मेकअप हुआ है, अभी बहुत काम होना है, ठीक है। लेकिन मैं यहाँ खड़े रहकर जरूर ये कहूँगा, ये बात जो मुझे महसूस हुई है मेरे सारे पॉलिटिकल कैरियर में, वो ये है कि इख्तिदार से दूर रहने पर जो आज़ादी रहती है वो इख्तिदार में आने के बाद महदूद हो जाती है। मतलब मेरी ये है सर, अगेन इफ आई हैव टू ट्रांसलेट दिस, कि व्हेन यू आर अवे फ्रॉम पावर और यू आर नॉट इन द रूलिंग पार्टी, then you're free to say anything and you can dream of anything, you can say anything and you can demand anything. But once you occupy the treasury benches, there are many ways in which you're really, I don't know whether it is, I would say it is a helpless situation or इख्तिदार की मजबूरियां होती हैं. Sir, when I go in that, sir, I welcome the enhancement
of the charges for the class 3rd to 7, 950 से 1,330 करे हैं. Sir, and I also welcome category, 8th class to 10th class, existing rates were 1,100 and it has been enhanced to 1,540. And for inter to PG, the existing rates were 1,500 and it has been enhanced to 2,100, sir. Sir, मैं बड़ी ही मौजरत के साथ माफ़ी चाहते हुए, sir, with all my respect to the chair, sir. Sir, I would like to ask one question, sir. Sir, every day we legislatures, whenever the session is there in progress, of course, we have been provided with lunch. Sir, एक member पे कितने पैसे दे रहे हैं साहब आप lunch को? Sir. No, sir. Honorable Speaker, sir. Sir, now, if I take into consideration the enhanced rate for the class 3 to 7, that is 1,330, sir. If this amount is divided, if this is divided in 30 days, if it is divided in 30 days, sir, एक दिन 3 time का खाना, 1 day, 3 meals, the costing which the government have enhanced is 44 rupees 33 paisa. Sir, आप बताइए सर, वो हरे रामा हरे कृष्णा वाले वो लोग भी खाना दे रहे हैं साहब, तो वो लोग बोल रहे हैं कि 23 रुपए में पड़ता है एक मील. सर, इज इट पॉसिबल सर? 44 rupees 33 paisa में 3 meal. Let us ask these questions to our own conscience, sir. Sir, when we go to 8 to 10 standard, enhanced rate 1,540, 30 days again, sir, 51 rupees 33 paisa. Inter to PG, sir, it has been enhanced to 2,100, that is 70 rupees per day for 3 meals. So now the question arises, sir. Sir, I welcome this move. चलिए कुछ तो हुआ, यहाँ तो कुछ नहीं हुआ था, अब यहाँ पे कुछ हुआ. But through you, sir, I want to request to the government, kindly look into this. Sir, I'm once again very sorry, my learned friend, my dear colleague, and very old friend of mine who has been there with me, Sridhar Babu, might, feel bad, but he was there in Public Accounts Committee where I was heading as a chairman. Sir, both of us, we had questioned this, and we both had said, how is it possible that you would provide meals in such pricing? Sir, we were the one who had, and I still remember, sir, as in my chairmanship, it was Sridhar Babu who had said कि increase ये जो पकाने वाले हैं 1,000 में कैसे बनाएंगे, इनके पैसे तो बढ़ाइए बोल के, he was the person. Sir, अब ये भी जो है, क्या ये, is it fair enough, sir? Sir, we need to increase this, sir. Sir, अगर फिर आपको खराब दिखेगा, सर, मैं कह रहा हूं कि मैं जब तनकीद करता हूं तो बड़ा तामीर होती है, सर. सर, आपने 3,000 किया, सर, बट कांग्रेस मैनिफेस्टो में पकाने वालों के लिए कहा गया द मंथली सैलरी ऑफ मिड डे मील वर्कर वर्किंग इन ऑल गवर्नमेंट स्कूल्स विल बी इंक्रीज टू 10,000. तो अब 3 हुआ है, इंशाल्लाह मुझे उम्मीद है कि बजट आए तो एक 5 होगा, फिर उसके बाद में एक 7 होगा, होते होते पब्लिक में जाने 5 साल बाद पब्लिक में जाने से पहले मुझे उम्मीद है कि 10,000 होगा, मुझे उम्मीद है. सर, नाउ सर, going further ahead, sir, about the midday meal, sir. Ab, sir, now I was hearing everybody, but it is so sad, sir, none had pointed out this important point. Midday meals include cost of pulses, vegetable, oil and fats, salt,
and gas, and also including egg. Sir, अंडा कितने में है सर? 5 rupees, 7 rupees, 7 rupees. अब आप बताइए सर, मिड डे मील सर, ओल्ड जो रेट्स था सर, 1st to 5th सर, it was 5 rupees 45 paisa. New rate sir, it is 6 rupees 19 paisa. 7 रुपए में अंडा है साहब, यहाँ पे 6 रुपए में दे रहे, अंडा भी नहीं आता साहब इसमें, फिर कैसा अंडा बोल के लिखते हैं साहब? अब इफ आई स्पीक इन एन एग्रेसिव वे तो गुस्से में आ जाएंगे, उठ जाएंगे. तो आई एम वेरी सर, शांति से बोल रहा हूं, बड़े काम डाउन तरीके से बोल रहा हूं, हंसते हुए बोल रहा हूं, मगर मैं आपकी तवज्जो पे ये बात ला रहा हूं. सर अब 6 से 10th को अगर लेते हैं सर, ओल्ड रेट्स वेर 8 rupees 17 paisa and new rates are 9 rupees 29 paisa. That is increase of 1 rupee 12 paisa. And again, if we have to go 9 to 10, sir, earlier it was 10 rupees 67 paisa. Now it is being made to 11 rupees 79 paisa, an increase of 1 rupee 12 paisa. So now if we have to see the increase, sir, in the midday meal, for 1st to 5th, only 74 paisa have been increased. For 6th to 8th, 1 rupee 12 paisa has been increased. 9 to 10, 1 rupee 12 paisa has been increased. So am I wrong in calling this as a cosmetic changes? Please understand this, sir. Sir, it is so sad, sir. हम बार बार कहते हैं कि जिंदगियों से अगर अंधेरों को निकालना है, नए उजालों को लाना है, तो इल्म हासिल करो. जिंदगी से मायूसी को दूर करना है और खुशहाली को लाना है, तो इल्म हासिल करो. जिंदगी में नाकामियों को दूर करना है और कामयाबियां हासिल करनी है, तो इल्म हासिल करो. जिंदगी में अगर तरक्की याफ्ता मुल्क बनाना है, तो हमको अपने बच्चों को जेवर तालीम से आरास्ता करना पड़ेगा. उनको सबसे बड़ी ताकत इल्म की जो है, उस ताकत को देना होगा. लेकिन सर, आई वुड लाइक टू कम ऑन रिकॉर्ड एंड से दैट, sir, I know that there are many departments like finance department, electricity department, irrigation department, so much if I would say कि सही तरीके से गवर्न नहीं किया गया, मैनेज नहीं किया गया, या करप्शन के इल्जामात है, जो भी है, but I will tell you the education department was worse, sir, in the BRS government, and it was neglected by the BRS government, sir, and you have inherited this department, sir. You need to take a special care for this, sir. Always the education department has been neglected, sir. Only by establishing residential schools, colleges will not answer the question, sir. Sir, now the question which arises is that, is it not the failure of the government? I'm not pointing and saying that this government or this government, any government, sir. The mushrooming of private schools itself gives a reply to us that the government is failing in education system. Sir, in UK, in USA, school education is free. And everybody takes a pride in studying in a government school. Why is it the students and the children of Telangana state are not taking pride in studying in the government schools, sir? The reason is that the department has been neglected, the schools are neglected, but sir, at the same time, everybody criticizes the government, everybody criticizes, but today I stand here and say that, sir, for every success cannot be achieved only by the government, only by a minister, only by a public representative. A responsibility lies on the principal, on the staff, and on all the members of the particular school, sir. Sir, I have earlier also spoken, sir. Everybody wants a government job. But the question here is that, कि sir, हमारे पास हम मुसलमानों में हलाल है और हराम है, सर. सर, जैसे हम अगर शराब हराम है, जुआ हराम है,
जिना करना हराम है और गोश्त जो हम खाते हैं हलाल करते हैं, तो सिर्फ शराब या जुआ ये हराम नहीं है सर। सर हमारे पास ये भी कहा जाता है, अब जैसे मैं अगर यहां खड़ा हूं सर मैं अवामी नुमाइंदा बनकर आया हूं, अवाम के मसाइल को उठाना मेरी जिम्मेदारी है, और अगर मैं अपनी जिम्मेदारी को नहीं उठाऊंगा, सही तरीके से नहीं निभाऊंगा और यहां पे खड़े रहकर वो जो गरीब जिस उम्मीद से मुझे वोट दिया है उसकी आवाज को नहीं उठाऊंगा, तो मैं जो तनख्वाह आप जो मुझे एज ए लेजिस्लेचर मिल रही है, मैं यह समझता हूं कि वो भी हलाल नहीं होगी, वो हराम हो जाएगी मेरे लिए। मैं यह समझता हूं, इसलिए बड़ी दियानतदारी और पूरी ईमानदारी के साथ कोशिश करता हूं कि वो अवाम जिसने मेरे साथ उम्मीदें वाबस्ता की है उसका कुछ करूं। बट सर आई एम सॉरी टू से सर, सरकारी मुलाजमत के लिए भागोदौड़ करते हैं, तैयारी करते हैं, हासिल करते हैं, लेकिन सर एवरी गवर्नमेंट एम्प्लॉय शुड बी मेड अकाउंटेबल सर। सो द रीजन आई एम सेइंग इज दैट सर आई ऑल्सो रन स्कूल सर। I run 10 schools, sir, free schools. Free schools, I don't charge a single paisa as a fee, sir. I have 25,000 children studying in my schools and different coachings I give them. Again, that is 25,000. 50,000 children are there, and I know, sir, I know it is very hard to run one school, sir. I know it is not that easy. So I also know that it is not easy for the government to run a school, but through you, sir, और इस assembly के जरिए मैं हुकूमत को बता रहा हूं कि उनको क्या करना है, तो मैं ये अपॉर्चुनिटी को यूज करते हुए गवर्नमेंट के स्कूल्स के प्रिंसिपल्स और टीचर्स से भी अपील करूंगा कि प्लीज प्लीज आप भी अपने स्कूल को देखिए, आप भी अपने बच्चों को देखिए, आप भी वहां के उसको स्कूल के एजुकेशन के क्वालिटी को इंप्रूव करिए, स्टैंडर्ड्स को इंप्रूव करिए, क्योंकि इनकलाबात एक वाहिद शख्स से नहीं आते। कौमों के मुकद्दर को एक शख्स बदल नहीं सकता। कौमों के मुकद्दर को बदलना है तो हम सबको मिलकर काम करना होगा। गवर्नमेंट का सपोर्ट होना है, प्रिंसिपल का सपोर्ट होना है, टीचर्स का होना है, लेकिन यह नहीं है। इट इज अ रेस्पॉन्सिबिलिटी सर ऑफ एवरी इंडिविजुअल सर। सर आई ऑल्सो वेलकम द कॉन्स्टिट्यूशन ऑफ फूड सेफ्टी कमेटी सर। यस सर, in BRS government also many incidents happen जहां पे खाना अच्छा नहीं था, खराब हुआ, बट सर हम बड़ी आसानी से अगर वो यहां रहे तो इन पे करेंगे, ये वहां रहे तो वो उन पे करेंगे, लेकिन हर एक के दौर में ये हुआ है। इसकी वजह यही है सर, हाउ कैन वी मेंटेन अ क्वालिटी इन सच रेट्स? हम नहीं कर सकते। वी नीड टू हैव अ